హలో అండి. ఈరోజు పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక గంట సేపు నాననివ్వాలి. పొయ్యిపై లోతుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని నానబెట్టిన సగ్గుబియ్యం అందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకొని 1 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు మొత్తం అన్నంలో కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. అన్నం మరుగు పట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఇలా ఉడుకుతుండగా వేరొక స్టవ్‌పై ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు బెల్లం, 1 కప్పు వాటర్ కలుపుకొని బెల్లం బాగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కరిగించిన బెల్లాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అన్నంలో కలుపుకోవాలి. ఇలా వడగట్టుకొని తీసుకోవడం వల్ల బెల్లంలో రాళ్ళు కానీ ఏదైనా డస్ట్ కానీ ఉంటే పోతుంది. తర్వాత ఆ బెల్లం పాకం మొత్తం అన్నంలో బాగా కలిసేలాగా తిప్పుకుంటూ ఉండాలి. అన్నం మొత్తం బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల తీపిని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత అన్నం గట్టిపడుతుంది కాబట్టి ఇలా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని 4, 5 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని నిదానంగా వేయించుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు కూడా వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని వేరొక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం కిస్మిస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వండుకున్న పరమాన్నంలో కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా హెల్దీ పరమాన్నం రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.